సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, కొత్త పార్టీ పెడుతున్నానని కొంతమంది పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తానంటే గిట్టని వ్యక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో తన ఇమేజ్ తగ్గించే విధంగా ఫేక్ న్యూస్ని వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారని, తన కుటుంబమే కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని అన్నారు. తెలంగాణ ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కొందరు లీడర్ నా ఎమ్మడి వస్తుండ్రు, దానికి కూడా ఆన్సర్ చెప్పాను. నేను ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఒకటి తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కొందరు గిట్టని వ్యక్తులు కొన్ని ఛానల్స్ లో పూర్తిగా అబద్ధాలని మా వ్యక్తిగతంగా మా ఇమేజ్ పాడు చేసే విధంగా ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి పేర్లో ప్రింట్ వచ్చినట్టు, ఆంధ్రజ్యోతి మీద న్యూస్ వచ్చినట్టు ఫేక్ న్యూస్ ఒక ప్రింట్ చేసి టైప్ చేసి ఆంధ్రజ్యోతి అని పెట్టి అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పెద్ద కుంభకోణం 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు, గ్రావిటీ ద్వారా తుమ్మిడిహట్టి నుంచే నీళ్లు తీసుకురావాలి, గతంలో ఏదైతే పెట్టినామో ప్రాజెక్టు ప్రాణహిత చెవెల్ల అదే కరెక్ట్, ఇది కాంట్రాక్టర్లు దోచుకుంటేందుకు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఉమ్మాటికి అవినీతి జరిగిందని అందరికంటే ముందు రాష్ట్రంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అదే విషయాన్ని వక్రీకరించి మళ్ళీ ఈ రోజు నేను ప్రభుత్వానికి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించనందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నా. మా కొందరు లీడర్ నా ఎమ్మడి వస్తుండ్రు, దానికి కూడా ఆన్సర్ చెప్పాను. నేను ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఒకటి తెలియజేస్తున్నాను. సోషల్ మీడియా